హలో అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్‌తో మీరు ఎవరైతే ఏకీభవిస్తారో, నా ఒపీనియన్‌కి మీకు కూడా అవును మాకు ఇలాగే అనిపించింది అనేది ఉంటుంది కదా! అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండ్ అవుతుంది కదా! ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. వాళ్ళ నేమ్స్ చెప్పాలా? వద్దా? నాకైతే ప్రస్తుతం వాళ్ళ నేమ్స్ అయితే చెప్పడం ఇష్టం లేదు. బట్ నేను చెప్పకపోయినా కూడా వాళ్ళు బాగా చాలా వైరల్ అయిపోయారు. న్యూస్‌లో అయితే సోషల్ మీడియాలో. బట్ అయినా నేను జస్ట్ ఇప్పుడు ఇది చెప్తేనే మీకు అర్థమైపోతుంది. అదేంటంటే వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇదనమాట. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్. ఎందుకు నేనొచ్చాను, నేను దేనికి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే, మనిషిగా మనకి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనుషుల మీద అయితేనేమి, మన మీద అయితేనేమి, ఇంకేదైనా ఏ రకంగా అయినా సరే మనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ మనం ఏదన్నా న్యూస్ విన్నప్పుడు మనం ఇది బయటికి చెప్పాలి, మనకు అనిపించింది మనం షేర్ చేసుకోవాలి. తెలియని వాళ్ళుంటే తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళుంటే నిజమే కదా అనుకుంటారు. దాని గురించి అయితే నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ నేను ప్రస్తుతం ఈ స్టోరీని తీసుకుందాం. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న స్టోరీని తీసుకుందాం. ఫస్ట్ నేను వైఫ్ గురించి మాట్లాడుతున్నాను. వైఫ్ గురించి మాట్లాడతాను, హస్బెండ్ గురించి మాట్లాడతాను, గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాను. ఇది జనరల్‌గా అసలు పబ్లిక్‌లో సహజంగా అసలు మన సమాజంలో జరుగుతుందనమాట. జరుగుతున్నది నేను నలుగురిని చూస్తూ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అసలు ఇప్పుడు సమాజం ఎలా ఉంది? మనుషుల మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి? అబ్బాయిల మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి? అమ్మాయిల మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరికే ఏదో సరదాగా మాట్లాడటానికైతే నేను రాలేదు. వినండి, మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి, అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో లెంత్ అవుతుంది, ఎక్కువైపోతుంది అనుకుంటే గనక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను దీని గురించి. నేనేమంటానంటే ఫస్ట్ వైఫ్ గురించి మాట్లాడతా. వైఫ్ గురించి నేనేం మాట్లాడతానంటే, ఇది కంప్లీట్‌గా నా అభిప్రాయం మాత్రమే. నాతో ఏకీభవించే వాళ్ళు మాత్రం దీనికి సింక్ అవుతారు, వింటారు, అర్థం చేసుకుంటారు, నిజమే కదా అనుకుంటారు. నేను ఒక పాచింతకాయ పచ్చడిలాగా ఇలానే ఉండాలి, అలానే ఉండాలని అయితే నేను మాట్లాడనండి. నాకు అనిపించింది, నా మనసుకు అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించింది నేనైతే మాట్లాడతాను. ఫస్ట్ అయితే నేను వైఫ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏ వైఫ్ గురించి అంటే, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్ సోషల్ మీడియాలో బాగా మీరు చూస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది కాబట్టి. ఫస్ట్ వైఫ్ వెళ్ళింది వాళ్ళిద్దరిని ఒక రూమ్లో అయితే చూసింది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగలేదు అనేది అయితే నేను మాట్లాడదలుచుకోవట్లేదు ప్రస్తుతానికైతే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక 7 ఇయర్స్ ఏమో మంచిగా వాళ్ళ రిలేషన్షిప్ అంతా బాగుంది. చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్, ఒక సన్ను, ఒక అబ్బాయి పుట్టాడు, హ్యాపీగా ఉంటున్నారు. అతను వర్క్ చేసుకుంటున్నాడు. ఫోక్ సాంగ్స్ ఇవైతే జరుగుతున్నాయి కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైఫ్ గురించే మాట్లాడుతున్నాను. వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నాను అంటే, నీ భర్త వేరే వాళ్ళతో ఉన్నాడు. అతను చెప్పే రీజన్స్ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. మనసు బాలేదు, డిప్రెషన్లో ఉన్నాను, చాలా లోలో ఉన్నాను, అందుకని మనశ్శాంతి కోసం అని చెప్పేసి వెళ్ళాను అని చెప్తున్నాడు. అతని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ వైఫ్ గురించి అయితే, అసలు మనల్ని కాదని పక్కన పెట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయిన హస్బెండ్ మనకు కావాలా? మనకు అవసరమా అలాంటి వాడికి మన మీద ప్రేమ లేకే అవతల ఇంకో దాని దగ్గరికి అయితే వెళ్ళింది, ఇంకొక లేడీ దగ్గరికి వెళ్ళాడు అంటే వాడికి మన మీద ప్రేమ లేదు, తగ్గిపోయింది. లవ్ మ్యారేజా? అప్పుడుంది, అప్పుడు ఇంట్రెస్ట్ వేరు, అప్పుడు ఇష్టం వేరు. వాడికి ఇప్పుడు ఇంకొకటి కావాలనిపించింది. ఊరికే పెద్దోళ్ళు చెప్తారు కదా, హస్బెండ్ని మార్చుకోవాలి, మనం చెప్పేలాగా వినాలి, భర్త ఏం చేసినా భరించాలి. ఈ సోదైతే నేనైతే అలా చెప్పను. బట్ ఒకవేళ ఇంకోటి, సరే ఈ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాం.
మనల్ని కాదని ఇంకొక దాని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాడు మనకొద్దు. ఏమైద్ది? బ్రతకలేరా? ఎన్ని పనులు లేవండి బయట, ఎన్ని పనులు లేవు, ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. లేదు వాడంటే విపరీతమైన ప్రేమ, వాడిని వదిలిపెట్టి ఉండలేము, ఆ హస్బెండే మనకు కావాలి, అతనంటే ఇష్టం అంటారా? ఓకే, దానికి ఎవరు ఏం చేయలేము, వాడు ఏం చేసినా భరించండి. మనం ఎంత ఇష్టమైతే వాడి మీద చూపిస్తామో, హస్బెండ్ మీద, వాడు వీడు అన్నయ్యం అనుకోవద్దు, జనరల్గా హస్బెండ్స్ గురించి మనం ఎంత లవ్ చూపిస్తామో వీళ్ళు ఇంకా మన దగ్గర భరిస్తారు, పడుంటారు. మనమే వీళ్ళకి ప్రపంచం అని ఇంకా అతను ఇష్టం వచ్చింది అతను చేసేస్తాడు ఆటోమేటిక్గా. ఇంకంతే కదా, మనం వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు, మనం ఏం చేసినా వీళ్ళు కాంప్రమైజ్ అయి ఉంటారు, ఏమనరు అనుకుంటారు. నేనైతే ఒకటి చెప్తున్నా, హస్బెండ్ మనల్ని కాదని ఇంకొక లేడీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకో లేడీతో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నప్పుడు, ఇంకేదైనా రిలేషన్షిప్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇంకా అలాంటి హస్బెండ్ మనకు అవసరమా అనేదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సరే, ఆమె వెళ్ళింది, ఆమెకు బాధ కలిగింది, వెళ్ళిపోయింది అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వైఫ్కి ఆ కోపం, ఆ బాధ అవన్నీ ఎలా ఉంటాయి అది మనం చెప్పక్కర్లేదు, ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. చాలా బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, వెళ్ళేసింది, కొట్టింది, తిట్టింది, ఇంకేదేదో జరిగింది అక్కడ. తర్వాత తన హస్బెండ్ని, మా ఆయన మంచోడు, బంగారం, మా ఆయనకి ఏం తెలియదు. ఎందుకు తెలియదమ్మా మీ ఆయనకేమి? తెలియకుండా ఎందుకు ఉంటుంది? తెలియకుండా వెళ్ళాడా? తెలియకుండా నిన్ను లవ్ చేశాడా? నిన్ను లవ్ చేసి నీతో ఎలా ఉన్నాడో నీకు తెలుసు కదా. ఇంకో లేడీ దగ్గరికి తెలియకుండా ఎలా వెళ్తాడు? మన భర్త కదా అని చెప్పి మనం వెనకేసుకు రాకూడదు. అవతల లేడీని ఎలా అయితే తిడతారో అట్ ది సేమ్ టైం వీడిని కూడా అలాగే తిట్టండి. ఇద్దరికి తెలిసే చేశారు అక్కడ. 7 minutes అయిపోయింది వీడియో. నెక్స్ట్ కంటిన్యూస్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కంటిన్యూస్ ఇంకా బాగా చెప్తాను, వినండి. ఓకేనా? బాయ్ బాయ్.